మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బిగ్ మూవ్ తీసుకున్నది. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసి మన మార్కెట్లోకి 1 ట్రిలియన్ రూపీస్ని లిక్విడిటీ రూపంగా వదులుతానన్నారు. ఇదేమి చిన్న విషయం కాదు. దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది. ఫస్ట్ ఈఎంఐస్. మీకు హోమ్ లోన్ ఉన్నా, కార్ లోన్, పర్సనల్ లోన్ ఏమున్నా సరే వాటన్నిటికీ రేట్స్ తగ్గే ఛాన్స్ ఉంటాయి. అది ఇమీడియట్ గా జరుగుతుందని చెప్పట్లేదు. ఇంకొన్ని మంత్స్ లో బ్యాంక్స్ వీటిని స్లో అండ్ స్టడీగా ఇంప్లిమెంట్ చేస్తాయి. సో మంత్లీ మనం కట్టే బిల్ కొంచెం తగ్గచ్చు. నెక్స్ట్ లిక్విడిటీని సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే బ్యాంక్స్ దగ్గర ఎక్కువ మనీ ఉండడం వల్ల బ్యాంక్స్ లో లోన్స్ ఇవ్వడానికి, క్రెడిట్ ఫ్లోకి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. అలా జరగడం వల్ల మన ఎకానమీకి బూస్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి అంటే స్టాక్ మార్కెట్. చాలా మంది ట్రేడర్స్ కి స్టాక్ మార్కెట్ లో లిక్విడిటీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మన ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్, ఆటో సెక్టర్, ఈ రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఈ రేట్ కట్స్ అండ్ లిక్విడిటీ వల్ల చాలా మంది షార్ట్ టర్మ్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం అలర్ట్ గా ఉండాల్సిన ఒక పాయింట్ కూడా ఉంది. ఎక్కువ లిక్విడిటీ ఉండడం వల్ల కొన్నిసార్లు అది ఇన్ఫ్లేషన్ కూడా తెచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఈ ప్రైజెస్ అండ్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆర్బీఐ ఈ రేట్ కట్స్ అండ్ ఈ లిక్విడిటీ వేవ్ ఇవ్వడం వల్ల మన ఎకానమీ బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనలాంటి ఇన్వెస్టర్స్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. కానీ ఒక రిస్క్ ఏంటంటే అదే ఇన్ఫ్లేషన్. దాని మీద ఒక కన్నేసి ఉంచండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. వీడియో ఇస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ ఫాలో అవుతుంటూ ఉండండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.